మనోజ్ ఎవరైతే మంచు వారి అబ్బాయి ప్రస్తుతం సమస్య ఫేస్ చేస్తుందల్లా మరొకసారి తను చెప్పుకొస్తున్నాడు. కోర్టునే తప్పుదోవ పట్టించారు. కోర్టుకి ఆ విషయాన్ని నేను వెళ్ళి చెప్పేటప్పటికి కోర్టు అప్పుడు క్లియర్ అయ్యి తను ఇచ్చినటువంటి ఆర్డర్స్ రివోక్ చేసింది. ఇక్కడ నేను ఆస్తి కోసం తగవ పడట్లేదు, కానీ మోసం జరుగుతోంది. విష్ణు నా మీద కుట్రతో లేదా కక్షపూరిత మనస్తత్వంతో కుళ్ళుతూ ఇదంతా చేస్తున్నాడు అన్నది మనోజ్ చేస్తున్న ఆరోపణ. బట్ పోలీసులు అయితే తన ఇంట్లోకి అనుమతించలేదు, మోహన్ బాబు అయితే ఇంట్లోకి అనుమతించలేదు. మంచు వారి కుటుంబపు గొడవ అయితే మాత్రం వీధుల్లోనే ఉంది. మోహన్ బాబు పెద్దరికము పాటించట్లేదు, మంచు విష్ణు సోదర భావాన్ని ప్రదర్శించట్లేదు, మంచు లక్ష్మి చక్కదిద్దేటటువంటి కుటుంబ మహిళగాను ప్రయత్నించట్లేదు. మంచు మనోజ్ ఈ సమస్య నుంచి బయటపడేందుకు బాధ్యతాయుతమైనటువంటి తన చేతిలో ఏమీ లేదు. ఓవరాల్గా ఈ రచ్చ టీవీ ఛానళ్ళకి, ఈవెన్ పత్రికలకి, సోషల్ మీడియాకి నడుస్తోంది. కానీ ఇప్పుడు దాని మీద ప్రజల్లో ఆసక్తి కూడా కరువైంది.